ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లరా, జీసస్ ఆశీర్వాదం మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి దేవుని వాగ్దానపు మాట అంటే, చూడండి, ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నామని అతనితో చెప్పాను అన్న మాట మనం చదువుతున్నాం. మీకు తెలుసు కదా, ఇస్సాకు యేసేవును ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. తన మనసులో ఉండే సంకల్పం కూడా అదే. అయితే మధ్యలో తన చిన్న కుమారుడైన యాకోబు వెళ్ళినట్లు మనం చూస్తాం వాక్యం. ఇప్పుడు మనం చదువుకుని వచ్చిన భావం కూడా అదే. మీరు గమనించండి, తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చి, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నాము అన్న మాటలు మనం చదువుతాం. అటు పైకి కిందకి మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే, అక్కడ ఆ రకంగా నువ్వు ఏసోవా యాకోబువా అని ఇస్సాకు చెక్ చేస్తున్నాడు, తనని పరీక్షిస్తున్నాడు. మీరు గమనించాలా, మనిషి సంకల్పం వేరు, మనసులో కలిగి ఉన్న ఉద్దేశాలు మనిషికి చాలా రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు పెద్దగా ఉంటే వారికి సమస్తాన్ని చేయాలి అన్నది మన ఆలోచన. అయితే ఇక్కడ పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన గ్రంథం కానీ కడగాటు వారి పట్ల దేవుడు కలిగి ఉండే ఉద్దేశం, ఆయన పట్ల నమ్మకత్వం ఉంటే, మనసులో యథార్థత ఉంటే ఎవరి పట్లైనా ఆయన కృప దాటిపోదు కదా. అదే కదా. చూడండి, ఇస్సాకు యేసోవును ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ దేవుడు యాకోబును ఆశీర్వదించాలనుకున్నాడు. గర్భంలో ఉన్నప్పుడే రెబెక్కమ్మతో దేవుడు చెప్పిన మాట, నీ గర్భంలో నుంచి 2 జనములు కలవు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పెద్దోడు మీకు నచ్చినట్టు ఉంటాడు, చిన్నోడు నాకు నచ్చినట్టు బ్రతకటానికి ఇష్టపడతాడు. ఎన్ని ఇబ్బందులైనా సరే ఏదో ఒక రకంగా నాకే మొక్కుతాడే కానీ ఇంక వేరొక పని చెయ్యడు అన్న మాటలు మనకు అక్కడ కనబడతాయి. మరి దగ్గరికి ఇంకొకసారి చెక్ చేస్తున్నాడు. లాస్ట్ సారి ఒకసారి, నా కుమారుడా, నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నాము, తదుపరి నిన్ను ఆశీర్వదించదు అన్న మాటలు మనం చూస్తాం. అయితే వెళ్ళి ముద్దు పెట్టుకున్నాగా మరలా యేసేవు వాసనే యాకోబు కాడు వచ్చినట్లు మనం చూస్తాం. దేవుడు పడగొడితే మనుషులు ఎవరు నిలబెట్టగలరు? దేవుడు నిలబెడితే మనుషులు ఎవరు పడగొట్టగలరు? నీ ఆత్మీయ ప్రయాణంలో ఈ మాటలు వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇస్తే నీకు సమృద్ధి వస్తుంది. మనుషులు ఇస్తే కొదువు తీరద్దే కానీ సమృద్ధి ఉండదు. అది ఏ విషయంలోనైనా. మరి మాటలు వింటున్నా నీవు దేవుడి చేత దీవించబడాలని ఆశపడదాం. నిత్య కృపతో ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించండి దేవా. మరి ఇదిగో యాకోబుని దీవించడం ముందు కూడా చెక్ చేస్తున్నాడు ఇస్సాకు. ఎందుకంటే తన మనస్సులో అంతటిని యేసోవుని ఆశీర్వదించాలని ఉంది. మీ ప్రణాళిక యాకోబు మీద ఉంది. ఇవి మేము గుర్తెరిగి నడుచుకున్నట్లు మీరు సహాయం చేయమని, మీ నామని మేము తెచ్చుకున్నామని నజరేయుడని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.